హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు, 8 పచ్చిమిర్చి మరియు చిన్న సైజు మామిడికాయలు 2 తీసుకున్నాను. ముందుగా కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని, ఇప్పుడు ఒక కప్పు పప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టండి. అదే మిగతా పప్పు కూరలకైతే కప్పు పప్పుకి 3 కప్పులు వాటర్ సరిపోతుందండి. కానీ మామిడికాయ పప్పుకి మాత్రం కప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఈలోపు ఒక పీలర్‌తో మామిడికాయని చెక్కు తీసుకొని, అదే పీలర్‌తో మామిడికాయని మొత్తం అల్లటి సన్నటి రేకుల్లా చెక్కేయండి. జనరల్‌గా నైఫ్‌తో మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవడం కంటే, ఇలా పీలర్‌తో సన్నగా చెక్కుకుంటేనే చాలా ఈజీగా గుజ్జంతా వచ్చేస్తుందండి. ఇలా మీరు చాప్ చేసిన మామిడికాయని ఒక స్టీల్ బాక్స్‌లోకి తీసుకొని, 1 టీ స్పూన్ సాల్ట్ మరియు మీ రుచికి సరిపడా కారం వేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసి, ఇంక మూత పెట్టి పక్కన పెట్టి ఉంచండి. ఆల్రెడీ అరగంట సేపు నానిన కందిపప్పులో పచ్చిమిర్చి చీలికలు, హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు మామిడికాయ ముక్కలు ఉంచిన స్టీల్ బాక్స్ పెట్టండి. ఒకవేళ కందిపప్పు గాని గంట సేపు నానితే అప్పుడు ఇలా స్టీల్ బాక్స్‌లో పెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా మామిడికాయ ముక్కలు పప్పుతో పాటు ఉడికించేయొచ్చు. ఇంక కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఆ స్టీల్ బాక్స్‌ని బయటకి తీసేయండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. బాక్స్ చాలా వేడిగా ఉంటుందండి. అందువల్ల చేయి కాలకుండా జాగ్రత్తగా మూత ఓపెన్ చేసి, ఈ ఉడికించిన మామిడికాయలని పప్పులో కలిపేస్తే మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి, ఆ స్పూన్‌తో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, ముందుగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత, ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, లైట్‌గా దంచిన 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 6 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల మినపప్పు మరియు 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఈ తాలింపులో పచ్చిశనగపప్పు, మినపప్పు ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపు అంతా వేగి మంచి స్మెల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు తాలింపుని పప్పులో కలిపేస్తే చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్లే. మామిడికాయ పప్పులో ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర మరియు చింతపండు ఇవి ఏమి వేయకుండా చేస్తే అప్పుడు మామిడికాయ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.